నన్ను అనేకుల ముందు ఎవడు ఒప్పుకోడో దేవుడు కూడా అనేకుల ముందు ఆయన మనల్ని అంగీకరించినట. చాలా మంది యేసుక్రీస్తుని చెప్పాలంటే అమ్మో మమ్మల్ని క్రైస్తవులు అంటారేమో, మేము ప్రార్థనకి వెళ్తాం అనుకుంటారేమో అని యేసుక్రీస్తుని అనేకులకు చెప్పరు. అందుకేనేమో మన వాళ్ళని ఏమన్నా మాట్లాడమంటే అమ్మో మా భయం అండి అని అంటారు. రేపొద్దున ఆయన కూడా నిన్ను గురించి అంటాడు కదా, వాళ్ళ గురించి చెప్పాలంటే నాకు కూడా ఏంటంట భయమే. మీరు ఇక్కడికి వస్తే అందరిని మార్చేస్తారు కాబట్టి మీ రూట్ వేరయ్యారు, మా రూట్ మార్చేస్తారు. అందుకనే ఇంకొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. అన్ని శ్రమలు అనుభవిస్తున్న పౌలుకి దేవుడు ఒక ముళ్ళును పెట్టినటువంటి సందర్భాన్ని కనబడుతుండక కదిగా అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. ఏమంటే పౌలు కూడా ఒక ముళ్ళు ఉంది, ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను చూసి దేవుని సువార్త చెప్పటం ఆపేలా, లేకుంటే ప్రయాణాల్లో వెళ్ళి దేవుణ్ణి మాట్లాడకుండా దేవుని గురించి చెప్పడం మానేలా. అయ్యో నాకే ఇంత శ్రమ ఉంది, ఎంత బాధ ఉంది, ఈ రోగం ఉంది, ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఈ ప్రతికూలత ఉంది, నేను ఎంత పని చేస్తున్నా కదా నాకే ఈ శ్రమ ఉందా అని దేవుణ్ణి దూషించలా. ఆ శ్రమలో కూడా ఆయన అంటున్న మాట, అదిగో నేను పడుతున్న దానికి సంపూర్ణమవుతున్నది. చెప్పగలుగుతామండి. మరి అలా చెప్పలేనప్పుడు దేవుడి దగ్గర బహుమానం ఎలా వస్తుందండి? సంతోషం ఎలా ఉంటుంది? సంతోషం ఎలా వస్తుంది? ఆనందం ఎలా ఉంటుంది? ఆయన ఏడుస్తున్నాడు కదా మన గురించి. నీ కన్న కొడుకు మాటలు లేదు, నువ్వు ఎంత ఏడుస్తున్నావో, నీవు రక్షించబడ్డ నీవు సంఘములో ఉన్న నీవు సరిగా జీవించలేదని మన గురించి కూడా ఆయన ఏడుస్తున్నాడు. నువ్వు కనబడుతున్నావు, ఆయన కనబడుతున్నది తేడా. నీ కూతురు మాట్లాడలేదని, నీ కూతురు సరైన జీవితం లేదని, నీ కూతురు నీకు అనుకూలంగా కుటుంబంలో అనుకూలంగా లేదని నీ కూతురుని బట్టి ఏడుస్తున్నావు. నా కుమార్తె సంఘములో ఉంది కానీ నాకు ఉపయోగపడతలేదని ఆయన కూడా మన గురించి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుని ఎవరు తొడగలుగుతారు? ఆ ఏడుపు తుడిచినప్పుడే నిజమైన సంతోషం. ఆ ఏడుపు కోసం ప్రయాసపడు. ఆయనను ఓదార్చడానికి, ఆయనను సమాధానపరచడానికి సంతోషపడు. నీ కొడుకు కష్టం వస్తే, అయ్యో నా కొడుకు కష్టంలో ఉన్నాడే, నా కొడుకు బాధలో ఉన్నాడే, నా కూతురు బాధలో ఉంది, నా సంతానం బాధలో ఉంది అని ఏడ్చి 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 అనేకులకు ప్రచారం చేస్తావు కదా. నీ కొరకు నిందలు అనుభవించి సిలువలో వేయబడి ఆయన బాహాటముగా అవమానించబడిన స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆయన కొరకు ఒక్కరోజైనా బ్రతకగలుగుతున్నావా? ఆయన కొరకు ఒక్క రోజైనా నేను దేవుని పని కొరకు నేను బ్రతుకుతున్నానయ్యా అని సమర్పించుకోగలుగుతున్నావా? ఆ సమర్పణ లేకపోతే సంతోషం లేదండి. సంతోషం లేదు. నువ్వు అనుకుంటావు నీ డబ్బు, నీ పేరు, నీ ఇల్లు, నీ గౌరవం, నీ అధికారం, నీ అందం, నీ డ్రెస్సు, వీటిని బట్టి సంతోషమేమో. ఇది ఎక్కడే ఉంటుంది, ఇది ఎక్కడే ఉంటుంది. కానీ ఆయన కొరకు పడిన శ్రమ, ఆయన కొరకు పడిన కష్టం, ఆయన కొరకు వచ్చిన నింద నిన్ను అక్కడ కూర్చోబెట్టే పరిస్థితి. అక్కడది కావాలా, ఇక్కడది కావాలా? మరి అక్కడది కావాలంటే దాని కొరకు కష్టపడుతున్నావా? దాని కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నావా? దాని కొరకు ఏదైనా వెచ్చించగలుగుతున్నావా? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం చివరికి మాట చెప్పి ముగిస్తే 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఏమండి, ఎప్పుడంటే సంతోషం? ఎప్పుడు సంతోషం? ఇప్పుడు మనకున్న సంతోషం ఏ సంతోషం? ఏ సంతోషం అండి? మా ఊడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు. ఈ సంతోషం ఏ సంతోషం అండి? అసలు అసలు మా పిల్లలంటే ఏమనుకున్నాం? మా పిల్లలు అలా రోడ్డు మీద నడిస్తే చాలండి, మన పిల్లలను చూసి చెప్పుకుంటాం కదా, ఈ సంతోషం ఏ సంతోషం? పిల్లలు పొగడొద్దంటలేదు, వాళ్ళకి డ్రెస్సులు వేయొద్దంటలేదు, లేకుంటే వాళ్ళకి ఏం కొనియొద్దంటలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నీ ఇవ్వాలి. కానీ ఆ పిల్లల్ని ఇచ్చిన దేవుని కొరకు ఎలాంటి సంతోషపడతాం? ఆ పిల్లల్ని ఇవ్వకపోతే నీకు నింద ఉండగా, ఆ పిల్లల్ని ఇవ్వకపోతే నిన్ను అందరూ చేర్చుకోరుగా, ఆ పిల్లల్ని ఇవ్వకపోతే నీకు గంట లేదుగా, ఆ పిల్లల్ని ఇవ్వకపోతే నీకు ఒక నింద ఉంది నీ పేరు మీద వచ్చేది. మరి ఆ నిందను తీసేశాడు కదా. మరి ఆ పిల్లల్ని ఇచ్చిన దేవుని కొరకు నువ్వేం చేసావు? ఏం చేస్తున్నావు? క్రీస్తు శ్రమలలో పాలివారిగా ఉండినట్లుగా రాయబడుతున్న మాట, శ్రమలలో పాలివారై ఉండినట్లుగా సంతోషించాలి. మరి ఆ సంతోషంలో మనం కలిగి ఉన్నప్పుడు నిజమైన సంతోషం. మరి రోజు ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నాం? ఏ సంతోషంలో మనం జీవిస్తున్నాం? ఎలాంటి స్థితి కలిగిన వారిగా మనం ఉంటా ఉన్నాం? నీకు కలిగిన స్థితిగతులన్నిటిని బట్టి కూడా దేవుని విషయాల్లో ఎలాంటి ఉద్దేశాలు కలిగిన వారిగా ఉంటా ఉన్నాం?